district functioning under the supervision of Government of AP in order to ensure that students received quality education. The government has sanctioned 21 posts of jails and 9 non-teaching posts for the efficient management of the college. Each department is provided with the separate laboratory and fully equipped. ఆహ్వానిస్తాం వరుసగా ఎస్ కేదార్నాథ్ రెడ్డి సిఎస్సి 982 మార్క్స్ ఫలితాల గంగ మధ్య వెల్కమ్ కేదార్నాథ్ రెడ్డి బీ సీటెడ్ దేర్. దేశాభివృద్ధి చెందుతుంది అని శ్రీశ్రీ గారు చెప్పారు. మొదట మన హాలిస్టిక్ ప్రోగ్రామ్ చదివే ముందు మన కాలేజీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి, స్టాఫ్ ఎటువంటి కృషి చేయడం వల్ల మనకు షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది, అదేవిధంగా స్టేట్లో మనము ఇది 2వ సంవత్సరం మనము స్టేట్ సెకండ్ నిలబడ్డాము. అది జీవీజేసీకి గౌరవప్రదం. అది ఓన్లీ ఇది స్టాఫ్ యొక్క కృషి వల్ల మాత్రమే సాధ్యమైంది. దీనికి తోడు మీ యొక్క శ్రమ అత్యుత్తమైంది కాబట్టి మనము స్టేట్ సెకండ్గా నిలబడడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారిని వారిని ఆహ్వానించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నేను వాళ్ళతో మాట్లాడడం జరిగితే వేరే కార్యక్రమాల్లో ఉండడం వల్ల మేము ఇలా వెళ్ళిపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో మధ్యలో మనకు డిఎస్పీ గారు జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆ కార్యక్రమాలన్నీ ఇదే టైంలో జరగాలని మన ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఇది కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు మన కాలేజీ 13/8/2008లో స్టార్ట్ అయ్యి మొదట 9 కోర్సులుగా ఇక్కడ కాలేజీలో మనం స్టార్ట్ చేసుకున్నాం. పిల్లలు లేని కారణం వల్ల మొదట్లో మన కాలేజీలో ఇంతవరకు ఇది 7వ కోర్సు మనకు జరుగుతూ ఉండేది, రన్ అవుతూ ఉంది. ఎన్నో ఘట్టాలు, ఎన్నెన్నో మొదలు సూటులు, ఎన్నో అవమానాలు, వాటిని అన్నిటిని ఎదుర్కొని మన కాలేజ్ నిలబడింది. ఆ నిలబడంలోనే మనము కూడా అసలు జీవీజేసీ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అనేది కూడా ఒకటి ఉంది అని రికగ్నైజేషన్ ఒక 4-5 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మనకి ముఖ్యంగా ఈ షైనింగ్ స్టార్ అని ప్రవేశపెట్టడము, తల్లిదండ్రులకు విద్యార్థులకు గ్యాప్ లేకుండా ఒక సుదృఢమైన వాతావరణంలో జరగాలి అని సంకల్పించిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వారి ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చింది. మన కాలేజీ కాదు, యావత్
ఏపీ అంతా ఈరోజు జరుపుకుంటోంది. మొదట వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్ననే మనకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయింది. అది మన కాలేజీలో స్టార్ట్ కావడం అనేది నిజంగా మనకి ఒక మంచి మధుర స్మృతి. మన కాలేజీ నుంచే వారు విజయానంద్ గారు ఏపీసీఎస్ గారు రావడం అనేది మన నిజంగా ఈ ప్రాంతానికి ఒక పుణ్యం ఉంది అని చెప్పారు మన ఎంపీ గారు అండ్ మన డిఎస్పీ గారు. అలాంటి ప్లేస్ ఇది. ఎందరో చాలా కృషి చేశారు, కాలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. మరియు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, తర్వాత కొంతమంది ఫీజులు కట్టి చదివిస్తున్నారు స్టూడెంట్స్ని. వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కాలేజ్ యొక్క రిపోర్ట్ చదువుతున్నానండి. సో బిఫోర్ I speak the year-long activities and achievements of our college, I would like to describe briefly from the formation of college, it is purpose, how it is different from the other junior colleges. GVJC BCAM, which was established 13/8/2008, it is the only vocational institute in Kurnool district functioning under the supervision of Government of AP. In order to ensure that students received quality education, the government has sanctioned 21 posts of JLs and 9 non-teaching posts for the efficient management of the college. Each department is provided with the separate laboratory and fully equipped. The total strength of this college, చాలా గౌరవంగా చెప్తున్నానండి, ఈ సంవత్సరం మన కాలేజీలో 544 మంది స్ట్రెంగ్త్. ఏ కాలేజీలో కూడా లేదు. అసలు సీట్ల కోసం ఒకప్పుడు మనము అడిగే వాళ్ళము, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు కూడా ఫోన్ చేస్తున్నారు ఒక సీట్ ఇవ్వండి అని. రికమెండేషన్స్ లెటర్స్ పంపించారు. నిజంగాను ఇది అయిపోయేంత వరకు ఒక 3 months నుంచి ఇవే కాల్స్, మాకు సీట్ కావాలి, మాకు సీట్ కావాలి. కానీ మన ప్రిస్క్రైబ్ టైంలో ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇది టోటల్ ఏపీ నుంచే కాదు, మన పక్కనున్న కర్ణాటక నుండి సీటు ఇచ్చాము, ఇటు తెలంగాణ నుంచి వాళ్ళకు కూడా వాళ్ళకి సీట్ ఇచ్చామండి మనం మన కాలేజీలో. సో ఈ సంవత్సరం అండి మనకి 82.08% వచ్చి మనం స్టేట్ సెకండ్ నిలబడ్డామండి. సో పైన కూర్చున్న వీళ్ళందరూ ఉన్నారు మనకు స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. వారి యొక్క శ్రమ మార్కుల రూపంలో మీ మధ్యలో ఉంచుతాను నేను. సో కేదార్నాథ్ రెడ్డి సిఎస్సి 982 మార్క్స్ అండి. జయలక్ష్మి పురుషోత్తం రెడ్డి సార్ గారిని చిరు సత్కారం. ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ రండి సార్. పటేల్ సార్, అందరు స్టాఫ్ రండి మేడం. స్టాఫ్ ప్లీజ్. మల్లికార్జున్ సార్, చిన్నమల్లె సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. మరి నిన్న కూడా మేము సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళాము, ధాన్యం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటికి. మేడం నేను రాలేను, మా తరఫున ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాము, అడ్రస్ చేస్తారని చెప్పాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా విద్యార్థులను ఆశీర్వదించినందుకు. మీలాగనే కొత్తగా జాయిన్ అయ్యాడు, చక్కగా కాలేజీకి వచ్చిపోయేవాడు, మధ్యలో ట్రాక్ తప్పాడు. 2-3 సార్లు వార్న్ చేశాను. 4వసారి ఆయన తప్పు ఆయన తెలుసుకొని, సార్ ఇంకా నేను కూర్చొని చదువుతాను, మా కాలేజీకి మా క్లాస్ కూడా పేరు తీసుకొస్తానని చెప్పడం, పర్సనల్ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది అబ్బాయికి. నౌ ఈజ్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ మార్క్స్. సో ఆల్ ది బెస్ట్.
for your next coming future, ma. Next, P. Salim A. మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దవారందరికీ నా యొక్క నమస్కారం. ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్గా తీర్చిదిద్దాలని ఆకాంక్ష మేరకు నియత కృషిగా ఈ ప్రత్యేకమైన అవార్డు అందించినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు ఈ ఉషాబాయి. మా ఊరి పేరు కొండమనాయనపల్లి, ఆవుకు మండలం, నంద్యాల డిస్టిక్. నేను 1st to 2nd క్లాస్ మై విలేజ్ ఎంపీపీ స్కూల్లో చదువుకున్నాను. 5th to 6th క్లాస్ ఏపీటీడీ స్కూల్, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల బికామ్ కర్నూలులో చదువుకున్నాను. ఇంటర్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుకున్నాను. ఇంటర్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ తీసుకున్నాను. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ తీసుకున్నాను. నాకు 1000కి 924 మార్క్స్ వచ్చేదానికి దానికి కారణం సుజాత మేడం, వాణి ప్రసన్న మేడం గారికి మరియు ఇంగ్లీష్ ప్రసన్న సార్ గారికి మరియు ఉలుగోజీ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా యొక్క చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు టెక్స్ట్ బుక్స్ మరియు శానిటరీ న్యాప్కిన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఏపీసీఎస్ గారి చేత, జేసీ నవ్య గారి చేత, కలెక్టర్ గారి చేత ప్రారంభించడం జరిగింది. మా కళాశాల డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారికి మరియు మా స్టాఫ్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కళాశాల ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏపీసీఎస్ గారి చేత తీసుకోవడం జరిగింది. మా కళాశాలలో లెక్చరర్స్ ఉండడం గొప్ప విషయము. మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారికి నా యొక్క చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా తల్లిదండ్రులు ఇంత చదివించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా తల్లిదండ్రులకి. మనం జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శ్రమ మన ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మన తల్లిదండ్రులు అయితే మా కష్టం మీరు చేయకూడదు, అందుకే మేము చదివిస్తున్నాం అంటారు. అదే టీచర్స్ అయితే మీరు ఇప్పుడు చదువుకుంటే మీ భవిష్యత్తులో బాగుంటారంటారు. కానీ పుస్తకం ఒకే మాట అంటుంది, నన్ను తల వంచి చూడు, నేను తల ఎత్తేలా చేస్తానంటుంది పుస్తకం. ప్రపంచాన్ని నువ్వు చూడకు, ప్రపంచమే నిన్ను చూడాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినూ సార్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చాలా కష్టాలు పడి చదివింటారు, కానీ ఎక్కడి నుంచో వచ్చి మనం సార్ వాళ్ళని చూస్తున్నాం కదా. చాలా కృతజ్ఞతలు సార్, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మమ్మీ కొంచెం ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేసి సుజాత, సుజిత, పార్వతి. సునీత, మీ మమ్మీ పార్వతి గారు కొంచెం ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేయాలి. క్లాస్ కొట్టండి అందరూ. ఎంపీహెచ్డబ్ల్యూలో పేరెంట్ బొమ్మ నచ్చింది. బొమ్మ బోర్డు పైన ముగ్గురు అక్కడనే
ఎగ్గుకరి తినే వాళ్ళకు ఒక 2 నిమిషాల్లో సాంబార్ వస్తుంది. సాంబార్ తిరందర్ మీ డాడీ రమేష్ నందమేనా? తిరందర్ రమేష్ రమేష్